second topic is called abstract class and abstract methods. Okay, so what is mean by abstract? Abstract ante meaning ఏంటండి? Abstract అనే వర్డ్ విన్నారా? Hello. Okay. So abstract means like something like you are unable to cross. It's like a barrier. Okay, it's like a barrier. Whenever you are unable to pass through that, that is called abstract. Okay, abstract అంటే సింపుల్ చెప్పాలంటే ఒక వాల్ లాంటిదండి. ఓకే, యూ కాంట్ పాస్ దిస్ సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ దాట్. ఓకే, దాని నుంచి మీరు అటు సైడ్ వెళ్ళలేరు. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ కూడా ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే క్లాస్లో ఉన్న ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ లేకపోతే వేరియబుల్స్ కానీ మీరు అవుట్ సైడ్ని డైరెక్ట్గా వాడలేకపోతే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ లేదా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారండి. సో హియర్ యూ కాంట్ డైరెక్ట్లీ గో విత్ దట్. సో యూ నీడ్ టు యూజ్ అ లైబ్రరీ కాల్డ్ ఏబిసి. ఓకే, ఏబిసి అనే లైబ్రరీ ఉందండి. ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అనే మెథడ్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే మెథడ్ ఉంది. సో రెండు మెథడ్స్ ఉన్నాయి. సో ఈ రెండు మెథడ్లో ఏదైనా మనం వాడుకోవచ్చు. సో విల్ సీ. ఎనీవే ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని మ్యాజిక్ మెథడ్సే ఉన్నాయి. బట్ స్టిల్ యూ కెన్ వర్క్ విత్ ఏబిసి మెథడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, సో ఎలా వాడచ్చు అసలు ఏంటి అని చూద్దాము. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి అబ్స్ట్రాక్ట్ మెథడ్. రిమెంబర్ దిస్. సో నో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, పాలిగాన్. ఓకే, పాలిగాన్ ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్. ఓకే, ఇదేంటండి మామూలుగా ఒక ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ స్క్వేర్ లాంటిది, రెక్టాంగిల్. అలాగే పాలిగాన్. సో దాంట్లోకి ఏబిసిని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఐ మీన్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, దీన్ని ఇక్కడ ఏం చేశానంటే నేను ఇన్హెరిట్ చేసుకున్నాను @అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇవాళ డెకరేటర్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందామండి, బట్ స్టిల్. సో దిస్ ఈజ్ కాల్డ్ డెకరేటర్ మెథడ్. ఓకే, డెకరేటర్ మెథడ్. సో సో ఎక్కడ కనిపించినా కూడా అదేంటండి డెకరేటర్, అంత గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ మెథడ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి అన్న దాన్ని నేను ఏం చేస్తున్నాను అబ్స్ట్రాక్ట్ మెథడ్లో యూజ్ చేస్తున్నాను. సో ఇన్సైడ్ దిస్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఈజ్ అ పాలిగాన్ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ అ పాలిగాన్ క్లాస్ అని రాసుకున్నాను. అలాగే స్క్వేర్ తీసుకున్నాను, ట్రయాంగిల్ కూడా 2 క్లాసెస్ తీసుకున్నాను. స్క్వేర్లో ట్రయాంగిల్లో పాలిగాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, స్క్వేర్లో ట్రయాంగిల్లో పాలిగాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఐ మీన్ ఇండైరెక్ట్లీ ఇన్హెరిట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ స్క్వేర్కి ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయి. ట్రయాంగిల్కి 3 ఉంటాయి. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేర్కి సంబంధించిన స్క్వేర్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. నా స్క్వేర్ ఆబ్జెక్ట్ డాట్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు నేను పాలిగాన్ ఆల్రెడీ ఇన్హెరిట్ చేసుకున్నా కాబట్టి నాకు ఏది రావాలండి, నెంబర్ ఆఫ్ సైడ్స్. జనరల్గా అయితే ఏది రావాలి, జనరల్గా అయితే పాలిగాన్లో ఉన్న నెంబర్ ఆఫ్ సైడ్స్ రావాలి, అవునా? బట్ మనం స్క్వేర్ నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడిది వస్తుంది, ఇక్కడిది వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఏం చేస్తున్నాం, మనం స్క్వేర్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంది కాబట్టి ఐఎమ్ కాలింగ్ దిస్ వన్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడిది వస్తుంది, నాకు స్క్వేర్ది వస్తుంది. నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్ చేస్తున్నా. ఓకే, ట్రయాంగిల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ T_OBJ. సో T_OBJ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఏమొస్తుందండి, నాకు ఇది వస్తుంది. So now I am inherited. Okay, I am inherited, but now if I execute this, what I will get number of sides 4, number of sides 3 అని చెప్పేసి నాకు ఏమవుతుంది, డిస్ప్లే, ఐ మీన్ అవుట్పుట్ వచ్చేస్తుంది.
ABC is not defined. Okay, sir, no issue. ఓకే, నాకు ఏమొచ్చిందండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ స్క్వేర్ది 4 వచ్చింది, నెంబర్ ఆఫ్ సైడ్స్ ట్రయాంగిల్ది 3 వచ్చింది, అవునా? సో నౌ if I am removing abstract method, okay, abstract method from here, నేను ఒకవేళ abstract method ఇక్కడ తీసేస్తే ఒకసారి అవుట్పుట్ చూడండి. సో దిస్ ఈజ్ పాలిగాన్ వచ్చింది. ఓకే, ఎందుకు నేను ఇక్కడ పాలిగాన్కి కూడా కాల్ చేసుకున్నాను, పాలిగాన్ కాల్ చేసుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ పాలిగాన్ అని వచ్చింది. ఒకవేళ ఓకే, ఒకవేళ నేను ఏం చేస్తున్నానంటే ఎట్ ది రేట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని రాస్తున్నా. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. చూడండి ఇవి రెండు వచ్చాయి. ఓకే, ఐ గాట్ దిస్ టూ. బట్ థర్డ్ దానికి ఏమంటుంది, జనరల్గా అయితే అది కూడా డిస్ప్లే కావాలి, బట్ కెనాట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పాలిగాన్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఎందుకు ఇక్కడ ఏం చేస్తుంది, జనరల్గా అయితే పాలిగాన్లో ఉన్న మెథడ్కే మనం కాల్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ సైడ్స్ పాలిగాన్. ఇంతకుముందు ఇది పెట్టక ముందు, ఐ మీన్ ఎప్పుడైతే ఇది మనం వాడక ముందు మనకేమొచ్చిందండి, అవుట్పుట్ వచ్చింది దిస్ ఈజ్ పాలిగాన్ అని. ఓకే, దిస్ ఈజ్ పాలిగాన్ వచ్చింది. ఎందుకు పాలిగాన్ వచ్చింది, మనము మెథడ్ని కాల్ చేస్తున్నాము. సో ఏ క్లాసులో ఉన్న మెథడ్ అయినా డైరెక్ట్గా మనం కాల్ చేసుకోవచ్చు, మనం వాడేసుకోవచ్చు. బట్ ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం ఏమనుకున్నాము, ఆ మెథడ్ వేరేవి వాడద్దు అని అనుకున్నప్పుడు వి విల్ గో విత్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే ఆ మెథడ్కి కాల్ చేయలేము, ఇట్ కాంట్ పాస్ టు దట్ మెథడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అనుకున్నాం కదండి క్లాస్లో ఏం ప్రొటెక్షన్ జరుగుద్ది అని అంటే, ఇలాంటి ఉన్న మెథడ్స్ని కాల్ చేయడానికి కూడా మనము ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేసుకుంటాము. అయినా కూడా ఆ మెథడ్ మనకు కాల్ కావద్దు అని అనుకుంటే అబ్స్ట్రాక్ట్ వాడాము అంటే ఆ మెథడ్ బయట సైడ్ నుంచి కాలే కాదండి. ఓకే, సో దిస్ వాట్ ద రిస్ట్రిక్షన్ ఆర్ సెక్యూరిటీ. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, క్లాస్ ఏ తీసుకున్నాను, ఏబిసిని ఇన్హెరిట్ చేసుకున్నాను, క్లాస్ బి తీసుకున్నాను, ఏని ఇన్హెరిట్ చేసుకున్నాను, క్లాస్ సి తీసుకున్నాను, ఇన్హెరిట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ క్లాస్లో మై మెథడ్ ప్రింట్ ఏ క్లాస్ మెథడ్ అని రాసుకున్నాను, బిలో సేమ్ బి క్లాస్ మెథడ్, సిలో కూడా సి క్లాస్ మెథడ్ అని రాసుకున్నాను. నౌ ఫస్ట్ ఐఎమ్ ఓపెనింగ్ ఆబ్జెక్ట్. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, ఆబ్జెక్ట్ని అన్కామెంట్ చేస్తున్నా, అలాగే బి మెథడ్ని, ఓకే, బి మెథడ్ని కూడా అన్కామెంట్ చేస్తున్నా. సో వాట్ ఐ విల్ గెట్, just hold a minute. You are not able to hear, guys. No. అదే చెప్పిండు నేను ఒక్క 10 నిమిషాలు కాల్ చేస్తాను. Guys, you are not able to hear me. At least you are watching the screen or not? హలో, ఎస్ అన్న. ఇప్పటిదాకా నేను మ్యూట్లో ఉన్నా.
Okay. No issue. At least watch the screen, guys. If it is moving, you are not able to hear, means like something happening. Okay. ఇప్పుడు వరకు పైన మెథడ్ మొత్తం చెప్పాను, నేను రెండు సెక్షన్ చెప్పాను, ఎర్రర్ కూడా చెప్పాను. ఓకే, నేను మ్యూట్లో ఉంది, నేను చూడలేదు. మీరు అట్లీస్ట్ మ్యూట్ ఉంది, నాకు స్క్రీన్ పైకి కింద మూవ్ అవుతుంది, కానీ మరి అన్నయ్య చెప్పేది వినిపించట్లేదని చెప్పట్లా. వింటున్నారా? అసలు ఏమంటారు, నిద్ర మబ్బులో ఉన్నారా? లేదన్నా వింటున్నా. సరే, పైన ఏం చెప్పాను చెప్పండి. ఇది ఏం చెప్పాను దీనికి? దీనికి ఏం చెప్పాను నేను? చెప్పాను అసలు ఇది నేను చెప్పా ఇప్పుడు. సో నాకు మ్యూట్లో ఉంది, మీరు చూడలేదు అంతే. మీరు ఏం చెప్పట్లేదు, పైకి కింద స్క్రోల్ చేస్తున్నాను అనుకున్నారా? నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. ఓకే, ఆన్ చేసి కథ ముందర పెట్టేసి వెళ్ళిపోతున్నారా? సో వీడియో తిందాంలే అని. ఎనీవే, నో ఇష్యూ. సో మనకి ఏముందండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నాయి. సో ఒక క్లాసులో ఒక పర్టికులర్ మెథడ్ని మనం వాడుకోలేకపోతే ఆ మెథడ్ మనకు బయట నుంచి మామూలుగా జనరల్ క్లాస్లో ఉన్న ప్రతి మెథడ్ని మనం వాడుకోవచ్చు. బట్ వాట్ హ్యాపన్స్ వెన్ వీఆర్ unable to use it? Okay, when we are unable to use that particular method from outside of the class, then we are restricting that class. అంతేనా? ఆ క్లాస్ని మనం బయట సైడ్ నుంచి వాడుకోలేకపోతే అప్పుడు ఆ క్లాస్ రిస్ట్రిక్ట్ అయినట్టు. ఎందుకు రిస్ట్రిక్ట్ అయినట్టు? మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడితే లేదు అబ్స్ట్రాక్ట్ మెథడ్ వాడితే మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. జనరల్గా అయితే రిస్ట్రిక్ట్ చేయలేము. అంటే ఇంకొక మెథడ్, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నుంచి మెథడ్ని వాడుకోవడం ఇలాంటివి జరగకుండా వీఆర్ స్టాపింగ్ దట్ మెథడ్ టు యూజ్. ఓకే, దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పాలిగాన్ ఒకటి క్రియేట్ చేశాను, నెక్స్ట్ స్క్వేర్ క్రియేట్ చేశాను, ట్రయాంగిల్ క్రియేట్ చేశాను. ఓకే, 3 క్లాసెస్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్లో ఏబిసి మెథడ్ ఆర్ ఏబిసిని ఇంపోర్ట్ చేసుకున్నాను ఆర్ ఇన్హెరిట్ చేసుకున్నాను, మీరు ఎలా అనుకున్నా, నో ఇష్యూ. నెక్స్ట్ స్క్వేర్ తీసుకున్నాను, నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఏం తీసుకున్నానండి, స్క్వేర్, ట్రయాంగిల్, ఈ రెండిట్లలోకి పాలిగాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాను. సో వెనెవర్ ఐఎమ్ యూజింగ్ నెంబర్ ఆఫ్ ఓకే, స్క్వేర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ కాల్ చేస్తున్నాను. అలాగే ట్రయాంగిల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్కి కాల్ చేస్తున్నాను. నో, సో నాకేమొస్తుంది, ఆల్రెడీ ఈ మెథడ్ ఇక్కడ ఉంది. ఓకే, ప్రతి క్లాస్లో ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేది నాకేమవుతుంది, నాకు మెయిన్ క్లాస్కి వెళ్ళకుండా ఆ క్లాస్లో ఉన్నవి మాత్రమే కాల్ అవుతాయి. ఓకే, ఆ క్లాస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఏమవుతాయి, ఇది మాత్రమే కాల్ అవుతుంది. దీనికి ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 అని వస్తుంది, దీనికి నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 అని వస్తుంది. ఓకే, ఎందుకు ఇది ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్కి ఎందుకు వెళ్ళదు? సో ఆల్రెడీ ఇందులో మెథడ్ ఉంటే, ఓకే, ఇందులో ఆల్రెడీ మెథడ్ ఉంటే అదేమవుతుందండి, మెథడ్ ఏదైతే మీరు కాలింగ్ క్లాస్లో ఉందో అందులో ఉన్న మెథడ్కే ఫస్ట్ వెళ్తుంది. సో చేంజ్ ద నేమ్స్ అండ్ యూజ్ ఇట్. ఓకే, నేమ్స్ కొంచెం చేంజ్ ఉంటేనే అప్పుడు పైన క్లాస్కి వెళ్తుంది ఆర్ ఇన్హెరిటెడ్ క్లాస్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అసలు ఎలా జరుగుతుంది ఇది అని. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, స్క్వేర్కి సేమ్ ఎగ్జాంపుల్, స్క్వేర్కి స్క్వేర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ట్రయాంగిల్కి ట్రయాంగిల్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ చూడండి, పాలిగాన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో పాలిగాన్ ఎగ్జాంపుల్ తీసుకోలేదు, నాకు ఏమైందండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చింది, అది అక్కడికి వెళ్ళలేదు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ జరగలేదు. ఓకే, సో నౌ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ @abstract మెథడ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ సైడ్స్ కంటే ముందు @abstract మెథడ్ అని ఇస్తున్నా. ఇఫ్ గివింగ్ నెంబర్ ఆఫ్ లైక్ number of slides method. Okay, number of slides methods if I am calling, చూడండి ఏమని వస్తుందా,
ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పాలిగాన్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఏమంటుంది అని అంటే దీన్ని మనము ఇన్స్టాన్షియేట్ చేయలేము, లేదు కాల్ చేయలేము అని చెప్తుంది. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నా, నేను దీన్ని కామెంట్ చేస్తున్నా, అంటే ఏమవుతుంది, ఆ మెథడ్కి మనం కాల్ చేయట్లేదు. సో నో పాలిగాన్ వచ్చేసింది నాకు. ఒకవేళ జనరల్గా అయితే ఏమవుతుంది, పాలిగాన్ అనే మెథడ్ని, పాలిగాన్ లోపల ఉన్న మెథడ్ని కాల్ చేస్తే ఆ మెథడ్ రావాలి. ఓకే, ఆర్ ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి, ఐ మీన్ ఇన్హెరిట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ మెథడ్ అన్నప్పుడు ఇదైనా రావాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సైడ్స్ మెథడ్ రెండిట్లలో ఉన్నాయి కాబట్టి దేని మెథడ్కి అది వెళ్ళిపోయింది. బట్ పాలిగాన్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నప్పుడు ఇది రావాలి జనరల్గా అయితే. ఓకే, మనం జనరల్గా చూస్తే నాకు వచ్చింది కూడా. But when I am using abstract method, okay, when I am using abstract method, what will happen? It will not display, it will not show. చూడండి, ఎర్రర్ వచ్చింది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ను వాడలేము అని చెప్తుంది. ఇది ఎప్పుడైతే ఒక మెథడ్ రిస్ట్రిక్ట్ చేయాలి అని మీరు అనుకున్నారో అప్పుడు @abstract మెథడ్ అని ఇస్తే ఏమవుతుందండి, ఆ మెథడ్ కి కాల్ వెళ్ళదు. క్లియర్? సింపుల్ కాన్సెప్ట్ అండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని రాస్తే ఆ మెథడ్ కాల్ వెళ్ళదు, ఆ మెథడ్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో క్లాస్ ఏ తీసుకున్నాను, ఏబిసి ఇది. సో క్లాస్ ఏలో ఏబిసి తీసుకున్నాను, క్లాస్ బిలో ఏని ఇన్హెరిట్ చేసుకున్నాను, క్లాస్ సిలో ఏని ఇన్హెరిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఏలో మై మెథడ్ ఉంది, క్లాస్ బిలో బి మెథడ్, క్లాస్ సిలో మై మెథడ్ 2 అని ఉంది. అన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, అన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో నౌ ఇక్కడ దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంపోర్ట్ ఇన్హెరిట్ చేసుకున్నాను, బట్ కామెంట్ చేసింది. నౌ ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ b_obj, ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్ విత్ b క్లాస్. ఓకే, b_obj అండ్ b మెథడ్ ఓపెన్ చేస్తే నాకు ఏమవుతుందండి, b మెథడ్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయింది. నౌ ఐ వాంట్ టు యూజ్ b ఆబ్జెక్ట్ విత్ మై మెథడ్. ఓకే, మై మెథడ్ ఇంతకుముందు ఎలా వాడుకోవచ్చు అండి, ఇన్హెరిట్ చేసినప్పుడు పైన క్లాస్ లో ఉన్న మెథడ్, ఆర్ సింపుల్ చెప్పాలంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ కానీ, గ్రాండ్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ కానీ, లేదు ఏబిసి పరంగా అనుకుంటే బి క్లాస్ లో ఉన్న మెథడ్స్, ఏ క్లాస్ లో ఉన్న మెథడ్స్ సి క్లాస్ వాడుకోవచ్చు. నవ్వు చూద్దాం. ఓకే, నవ్వు నేను ఏం చేస్తున్నానండి, మై మెథడ్ ఎక్కడ ఉంది, మై మెథడ్ అన్నది ఏ క్లాస్ లో ఉంది. మై మెథడ్ ఎక్కడ ఉందండి, ఏ క్లాస్ లో ఉంది. My method is there with the A class. Now, just a minute. Yeah. My method ekkada undandi, A class lo undi. Now I am calling this. Okay. So ikkada em chesam dinni ippudu కామెంట్ లేదు. ఓకే, ఇప్పుడు కామెంట్ ఉంది. సో ఏమవుతుంది, నాకు మై మెథడ్ కాల్ అయ్యి ఏ క్లాస్ మెథడ్ అని నాకు ప్రింట్ అవుతుంది. ఏ క్లాస్ మెథడ్ అని నాకు ప్రింట్ అయింది. నౌ ఐఎమ్ అన్కామెంటింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ నేను ఏం చేస్తున్నాను, అన్కామెంట్ చేస్తున్నా. సో నౌ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కమ్. ఇప్పుడు ఏమవుతుంది, బయట నుంచి ఆ క్లాస్ కి కాల్ చేయడానికి వీల్లేదు. చూడండి ఏమొచ్చింది, ఎర్రర్. Cannot instantiate abstract class B with the abstract methods. My method ni call చేయలేము అని చెప్తుంది. Okay. Now one more example. So ఇక్కడ ఏ క్లాస్ తీసుకున్నాను, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. మోస్ట్లీ బి క్లాస్ లో ఇక్కడ ఇన్హెరిట్ చేస్తున్నాను. చూడండి, ఓకే, ఇంతకుముందు దాంట్లో ఇన్హెరిటెన్స్ లేదు. ఓకే, డైరెక్ట్గా ఇలా రాసుకున్నాను, ఆ మెథడ్ వాడుతున్నాను. అలాగైనా ఇన్హెరిటెన్స్ జరుగుతుంది, మీరు మెథడ్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇంతకుముందు దాంట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేయలేదు, ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాను. నౌ బి క్లాస్లో మై మెథడ్ 1 అని రాసుకున్నాను.
సి క్లాస్లో కూడా బి క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏమంటారు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇదేంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే సిలోకి బిని ఇన్హెరిట్ చేశాను, బిలో ఏని ఇన్హెరిట్ చేశాను. దిస్ ఇస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, రైట్? అంతేనా? ఓకే. సో నౌ ఇందులో కూడా ఒక మెథడ్ రాసుకున్నాను, మై మెథడ్ 2. ఇక్కడ మై మెథడ్ ఉంది, దీంట్లో మై మెథడ్ 1, దీంట్లో మై మెథడ్ 2. 3 మెథడ్ నేమ్స్ వేరే ఉన్నాయి. సో 3 మెథడ్ నేమ్స్ వేరే ఉన్నప్పుడు ఏ మెథడ్కి అయితే కాల్ చేస్తున్నామో ఆ మెథడ్కి కాల్ వెళ్ళిపోతుంది. అది కూడా మీరు సి నుంచి కాల్ చేస్తే ఇట్ విల్ గోస్ ఫర్ బి అండ్ ఏ. అదే బి నుంచి కాల్ చేస్తే ఏకి మాత్రమే వెళ్తుంది. ఏలో కాల్ చేస్తే ఏలో ఉన్న మెథడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో జనరల్గా అయితే అలా జరుగుతుంది. నౌ విల్ సి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బి ఆబ్జెక్ట్ ఐ వాంట్ టు గో విత్ సి ఆబ్జెక్ట్. ఓకే, సిలో కూడా నాకు ఏమైందండి, బికి వెళ్ళిపోవాలి, బి నుంచి ఏకి వెళ్ళాలి. ఓకే, సో నో చూడండి ఏమని వస్తుంది, కెనాట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్. క్లియర్ అండి? సో నాకు ఇక్కడ అసలు ఆ మెథడ్కి కాల్ వెళ్ళట్లేదు, ఏ వరకు ఆగిపోతుంది. ఎందుకు? ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ సి ఆబ్జెక్ట్. ఓకే, ఆర్ సి ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి, లేదు బి ఆబ్జెక్ట్ అనుకున్నా కూడా నేమ్ ఏది అనుకున్నాను విషయం అండి, బెటర్ ఐ విల్ రైట్ సి ఆబ్జెక్ట్. సి ఆబ్జెక్ట్. సో వెన్ ఐఎమ్ కాలింగ్ దిస్ వన్, సి ఆబ్జెక్ట్ అంటే ఎక్కడికి వెళ్తుందండి, సి క్లాస్కి వెళ్తుంది. సి క్లాస్లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్ళాక ఇక్కడ ఏం ప్రింట్ స్టేట్మెంట్ లేవు, ఓన్లీ బి క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్ళమని రాసింది. సో ఇట్ విల్ గోస్ ఫర్ బి క్లాస్ కన్స్ట్రక్టర్. బి క్లాస్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళాక ఇక్కడ ఏం రాస్తున్నాం, ఏ క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్ళమన్నాము. ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ లేదు, బట్ ఏ క్లాస్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో whenever you are calling this, okay, whenever you are calling this, it will not go for a class, it will restrict. Okay, చూడండి ఏమన్నది, ఇది వెళ్ళలేదు, it is restricted. Got it? Okay. So this is a like a abstract class. Okay, the next one is subclass is instance. ఓకే, రెండు లైక్ మెథడ్స్ ఉన్నాయండి. ఈ మెథడ్స్ కొంచెం అడుగుతారనమాట, ఛాన్స్ ఉంది. సో we will go with what is this methods, is subclass is instance. ఓకే, ఇది సబ్ క్లాసా లేకపోతే ఇన్స్టాన్స్ అని తెలుసుకోవడానికి మనకు ఉందండి. లైక్ ఈ సబ్ క్లాస్ మెథడ్ చెక్ చేస్తున్నాము, అసలు డాక్యుమెంటేషన్ చూద్దాము. సో రిటర్న్స్ వెదర్ సిఎల్ఎస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఒకవేళ ఇంకో క్లాస్ నుంచి ఒకవేళ డిరైవ్ అయింది అనుకోండి, దాన్ని సబ్ క్లాస్ అని అంటాము. సో ఒకవేళ మనం చెక్ చేయాలి అని అనుకుంటే ఈ సబ్ క్లాస్ అనే మెథడ్ చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో నౌ ఐఎమ్ రైటింగ్ ఇంపోర్ట్ ఏబిసి. ఓకే, ఇంపోర్ట్ ఏబిసి, జస్ట్ హోల్డ్ ఎ మినిట్. ఇంపోర్ట్ ఏబిసి పేరెంట్ క్లాస్ తీసుకున్నాను, చైల్డ్ క్లాస్ తీసుకున్నాను. సో చైల్డ్ క్లాస్ ఏంటండి, పేరెంట్ క్లాస్కి సబ్ క్లాస్. ఎందుకు, ఇది దీంట్లోకి ఇన్హెరిట్ చేసుకున్నాము. జనరల్గా అయితే మెయిన్ క్లాస్లో ఒకవేళ పేరెంట్ రాసుకోకపోతే రెండు మెయిన్ క్లాసులు అవుతాయి. ఓకే, పేరెంట్ క్లాస్ రాయకపోతే ఏమవుతుందండి, రెండు మెయిన్ క్లాసులు అవుతాయి. బట్ నేను ఏం చేసుకున్నాను, పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్లో ఒక సబ్ క్లాస్ లాగా. సో సి, సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఈ సబ్ క్లాస్ ఎక్స్ ఆఫ్ ఏ. ఓకే, ఈ ఆర్ ఎక్స్ ఆఫ్ బి. ఇక్కడ సపోజ్ ఎక్స్ అన్నది ఏబిలలో సబ్ క్లాస్ అని అనుకుంటే ఎస్.
సో ఇది చూడండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ సేమ్ పేరెంట్ తీసుకున్నాను, టెస్ట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అ మెథడ్. ఓకే, దిస్ ఇస్ అ టెస్ట్ అని రాసుకున్నాను. ఇక్కడ కూడా చైల్డ్ తీసుకున్నాను, చైల్డ్లోకి పేరెంట్ ఎడిట్ చేసుకున్నాను, టెస్ట్ క్లాస్ అని రాసుకున్నాను. దిస్ ఇస్ అ చైల్డ్ టెస్ట్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ అ చైల్డ్ టెస్ట్ క్లాస్. నౌ ఈ సబ్ క్లాస్ పేరెంట్ ఆఫ్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ మీకు సబ్ క్లాస్కి చూడండి, సేమ్ క్లాస్ ఏ అన్నది ఒక, ఇప్పుడు ఇక్కడ మనం టపుల్ పాస్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ ఏం పాస్ చేయొచ్చు అండి, మనం టపులే పాస్ చేస్తున్నాము ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు టపుల్ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ కూడా టపుల్ ఫార్మాట్లో ఉంది. సో టపుల్ ఫార్మాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ చేయొచ్చు. సో ఏదైతే మనం సబ్ క్లాసా కాదా అని చెక్ చేసుకోవాలి అని అనుకున్నామో దాన్ని ముందు ఇవ్వాలి. ఓకే, చైల్డ్ పేరెంట్ ఇచ్చాము, సో ఇక్కడ పేరెంట్ చైల్డ్ ఇస్తున్నాం. సో ఏది సబ్ క్లాస్ అని తెలుసుకోవాలి అని అనుకుంటే, ఐ మీన్ సబ్ క్లాసా కాదా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ సబ్ క్లాస్ మెథడ్ వాడితే మనకి ఏమవుతుందండి, సబ్ క్లాస్ కాదో తెలుస్తుంది. నౌ పేరెంట్ అన్నది చైల్డ్కి సబ్ క్లాస్ అంటే కాదు. సో చైల్డ్ అన్నది పేరెంట్కి సబ్ క్లాస్, ఎందుకంటే దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈజ్ ఇన్స్టెన్స్. సో ఈజ్ ఇన్స్టెన్స్ అంటే దాంట్లోని పార్టా కాదా అని, దాంట్లోనే ఉందా లేదా అని. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్. పేరెంట్ తీసుకున్నాను, చైల్డ్ తీసుకున్నాను. సో బిఫోర్ దాట్ జస్ట్ గివ్ మీ మినిట్. Okay, so ఈజ్ ఇన్స్టెన్స్. సో ఈజ్ ఇన్స్టెన్స్ అంటే దాంట్లోని పార్టా కాదా అని, ఇండైరెక్ట్ మీనింగ్. ఈజ్ ఇన్స్టెన్స్ అనే మెథడ్ ఉంది. ఈజ్ ఇన్స్టెన్స్లో మళ్ళీ సేమ్ టపుల్ ఫార్మాట్ ఇస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ గో విత్ ద డాక్యుమెంటేషన్ ఆల్సో. మీరు డాక్యుమెంటేషన్ చెక్ చేయొచ్చు. చైల్డ్ ఇన్స్టెన్స్. ఓకే, చైల్డ్ ఇన్స్టెన్స్ పేరెంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాము. ఒకవేళ ఉంటే ట్రూ, ఒకవేళ పేరెంట్ గిట్ట మనం తీసుకొని చెక్ చేసామనుకోండి, లేకపోతే ఇక్కడ ఎలా చెక్ చేసాము, both are same examples I wrote or what? Yeah, anyway, both are same examples. If you want to check, you can check like this. Here you can write a parent, ikkada child rasko. False. Is it clear? Yes, Anna. Okay. Next, after this, okay, after this, the next concept is called decorators. Okay, next concept ఏంటంటే డెకరేటర్. వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఎక్కడైనా పైథాన్ మీద ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే డెకరేటర్ కాన్సెప్ట్ని అడగకుండా ఉండరండి. సో దే విల్ డెఫినెట్లీ ఆస్క్. సో వాట్ ఈజ్ మీన్ బై డెకరేటర్? డెకరేటర్ అనేది ఫంక్షన్ కాన్సెప్ట్ అండి. ఓకే, క్లాస్లో కూడా మనం వాడుకోవాలి అంటే వాడుకోవచ్చు. బట్ ఎక్కడైతే మీరు @ అనే సింబల్ చూస్తారో, ఎక్కడైతే మీరు @ అనే సింబల్ చూస్తారో దాన్ని డెకరేటర్ అని అంటాము. సో ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ మీన్ బై డెకరేటర్? ఓకే, డెకరేటర్ అంటే ఏంటి, అసలు డెకరేటర్ ఎందుకు వాడాలి, ఎలా వాడతాం? కారు డెకర్స్ అని విన్నారండి? కారు డెకర్స్, బైక్ డెకర్స్ అని. కారు డెకర్స్ ఉందండి? చరణ్, మీకు కారు ఉందా? కారు ఉందా? లేదమ్మా. ఓకే, సరే, నో ఇష్యూ. కారు లేకపోయినా కారు డెకర్స్ అని విన్నారు ఎక్కడైనా? ఓకే, కారు డెకర్స్ అంటే ఏం చేస్తారండి? వాళ్ళు చేసి పంపిస్తారా? ఏమైనా ఫ్యూచర్స్ కొంచెం మంచి అలాంటివి అవి చేస్తారన్నా? ఓకే, సో మామూలుగా అయితే కార్ డెకర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్టిక్కరింగ్, మెయిన్ వాళ్ళ కాన్సెప్ట్ అంతా స్టిక్కరింగ్ కానీ, నెక్స్ట్ సీట్స్ అరేంజ్మెంట్, ఇంకా గుడ్ సీటింగ్ కానీ,
తర్వాత నెక్స్ట్ వీల్కి ఏమైనా స్టిక్కర్ పెట్టాలి అంటే వీల్కి స్టిక్కర్ కానీ, లేకపోతే ఒక ప్లేట్ లాగా ఉంటుంది వీల్కి, ఆ ప్లేట్స్ కానీ, నెక్స్ట్ ఏమంటారు సౌండ్ సిస్టమ్ కానీ, ఇలాంటివి వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మెనీ దే విల్ డూ. ఓకే, డోంట్ వరీ. సో వీల్ అలైన్మెంట్లు అలాంటివి కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు, బట్ దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దిస్. సో ఉన్న కార్ని వాళ్ళు ఏం చేస్తారండి, ఉన్న కార్ని ఇంకొంచెం బ్యూటిఫై చేస్తారు. అవునా? ఓకే, దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కార్ డెకర్స్. ఓకే, బైక్ డెకర్స్ లో కూడా స్టిక్కరింగ్ వేస్తారు. మామూలుగా ఏమంటారు డూమ్ మీద ఏమంటారు గాడ్ సింబల్స్ కానీ, ఏదైనా మీకు నచ్చిన నేమ్స్ కానీ అలాంటివి రాస్తూ ఉంటారు. ఓకే, సో డెకర్స్ కి సంబంధం ఏంటి అని అంటే, డెకరేటర్ ఇస్ ద కాన్సెప్ట్ సిమిలర్ టు దట్. సో ఎగ్జిస్టింగ్ ఉన్న కార్ కి ఎలాగ మెరుపులు దిద్దుతారో, ఇక్కడ కూడా మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫంక్షన్ కి మనం డెకరేటర్ ద్వారా మెరుపులు దిద్దుతాం అనమాట. ఎలా దిద్దుతాము, అసలు ఏం జరుగుతుంది అన్నది చూద్దాము. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఈజీనేనండి, ఎలా చేయాలన్నది చూడాలి అంతే. సో నౌ ఎట్ ది రేట్ మీకు ఎక్కడ కనిపించినా అది డెకరేటర్ అండి. ఇంతకుముందు ఆల్రెడీ ఎట్ ది రేట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చూసాం. సో ఎట్ ది రేట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది డెకరేటర్ సంబంధించిన కాన్సెప్ట్. బట్ స్టిల్ ఓకే, దట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయినా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డెకరేటర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇట్లా కన్ఫ్యూజ్ కాకండి. దట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో బట్ కాన్సెప్ట్ వైజ్ వస్తే ఎట్ ది రేట్ మీకు ఎక్కడ కనిపించినా అది ఏంటండి, డెకరేటర్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, మై నేమ్ అని రాసుకున్నాను. దిస్ ఈజ్ మై నేమ్. ఓకే, దిస్ ఈజ్ మై నేమ్. సో ఫంక్షన్ రిటర్న్ ఏం చేయట్లేదు, మై నేమ్ ఇస్ జ్యోతిక అని రాస్తున్నాను. ఓకే, మై నేమ్ ఇస్ జ్యోతిక. నాకు ఏమైనా వచ్చిందండి ప్రింట్, మై నేమ్ ఇస్ జ్యోతిక అని వచ్చేసింది. ఎలా వచ్చింది, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను, ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకున్నాను, ఆ ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేస్తున్నాను. కాబట్టి దెర్ ఇస్ నో మచ్ ఎనీ కాంప్లెక్స్ కోడ్. సో సింపుల్ కోడ్ అండి, ఫంక్షన్కి వెళ్ళిపోతుంది, కాల్ అవుతుంది, నాకు ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ మీన్ బై డెకరేటర్, ఇదైతే ఫంక్షన్ అయింది. నౌ వీ విల్ రైట్ అ డెకరేటర్ కాన్సెప్ట్. ఓకే, డెకరేటర్ కాన్సెప్ట్ కొంచెం సిమిలర్ టు నెస్టెడ్ ఫంక్షన్స్ అండి. ఓకే, డెకరేటర్ కాన్సెప్ట్ కొంచెం రిలేటెడ్ టు కొంచెం అంటే చాలా రిలేటెడ్ టు నెస్టెడ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. నెస్టెడ్ ఫంక్షన్స్ అండ్ డెకరేటర్ అనే కాన్సెప్ట్. సో నో ఇక్కడ నేను చూడండి, ఇంతకుముందు మై నేమ్ దగ్గర ఏం చేస్తున్నాను అంటే, నేమ్ అలాగే సేమ్ అలాగే ఉంచాను. ఓకే, నేమ్ అలాగే ప్రింట్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అంతా ఇలాగే ఉంది. బట్ ఇక్కడ ఎట్ ది రేట్ చంద్రముఖి అని రాశాను. ఓకే, ఎట్ ది రేట్ చంద్రముఖి డెక్ అని రాశాను. సో చంద్రముఖి డెకరేటర్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, చంద్రముఖి డెకరేటర్. సో చంద్రముఖి డెక్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను మళ్ళీ. ఓకే, చంద్రముఖి డెక్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, దీనికి ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఏం పాస్ చేసేదండి, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. మోస్ట్లీ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము. నౌ వీఆర్ పాసింగ్ ఫంక్షన్ డైరెక్ట్లీ. ఓకే, అండ్ దాని లోపల ఇంకొక ఫంక్షన్ రాశాను, ఇన్నర్ ఫంక్షన్. ఓకే, ఇన్నర్ ఫంక్షన్ ప్రింట్ పూర్తిగా మారిన చంద్రముఖి. సో ఫుల్లీ మోడిఫైడ్ చంద్రముఖి. నౌ రిటర్న్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాము. ఫంక్షన్ నుంచి వచ్చిన వాల్యూని రిటర్న్ అని రాస్తున్నాము. నౌ రిటర్న్ RET రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్. సో రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్ రాయడం వల్ల ఏమవుతుందంటే, ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది, రిటర్న్ ఫంక్షన్ కి రిటర్న్ చేస్తున్నాము. సో ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ వాల్యూ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, రిటర్న్ ఎక్కడికి వస్తుందని, రిటర్న్ నాకు ఇక్కడికి వస్తుంది. సో హౌ ఇట్ విల్ వర్క్, first when we are calling the function, it will goes generally here, but when decorator is there, it will goes to decorator. డెకరేటర్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, డెకరేటర్కి వెళ్తుంది. బట్ డెకరేటర్ ఎక్కడ ఉంది, డెకరేటర్ డెఫినేషన్ చెక్ చేసుకుంటుంది. ఇట్ విల్ గోస్ ఫర్ డెకరేటర్ డెఫినేషన్. సో డెకరేటర్ డెఫినేషన్కి వెళ్ళిన తర్వాత ఇందులో ఏముందండి, ఇన్నర్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ వెళ్ళదు. ఓకే, ఇట్ విల్ నాట్ గో డైరెక్ట్లీ, బట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ రిటర్నింగ్ ద ఇన్నర్ ఫంక్షన్. సో ఎప్పుడైతే రిటర్న్ చేస్తున్నామో, ఐ మీన్ ఇండైరెక్ట్లీ కాల్ చేస్తున్నామో, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది.
ఓకే, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ లో ఫస్ట్ ఏం లైన్ ఉందండి, ఫస్ట్ దిస్ లైన్ ఇస్ దేర్, పూర్తిగా మారిన చంద్రముఖి అని ఉంది. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఉంది. ఏ ఫంక్షన్, ఏదైతే ఫంక్షన్ వస్తుందో ఆ ఫంక్షన్, ఏ ఫంక్షన్ వచ్చింది నాకు, మై నేమ్ అనే ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. మై నేమ్ ఫంక్షన్ ఎలా పాస్ అయింది సార్ అంటే, ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడి నుంచి ఈ ఫంక్షన్ నేమ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఎక్కడైతే ఇస్తున్నామో ఆ ఫంక్షన్ ని నాకు ఫంక్షన్ కింద తీసుకొని ఇక్కడ ఫంక్షన్ పాస్ చేస్తుంది. దాని నుంచి వచ్చిన రిటర్న్ వాల్యూని ఇక్కడికి ఇస్తుంది. సో రిటర్న్ వాల్యూ సేమ్. క్లియర్ అండి? సో సింపుల్, మీకు అర్థమైపోద్ది, డోంట్ వరీ. చూడండి నాకు ఏమైంది, పూర్తిగా మారిన చంద్రముఖి వచ్చేసింది, మై నేమ్ ఇస్ జ్యోతిక వచ్చింది. క్లియర్? ఇంతకుముందు అయితే మనం రెండు ఫంక్షన్స్ కి కాల్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు డెకరేటర్ వాడడం వల్ల, ఓకే, డెకరేటర్ వాడడం వల్ల ఏమైంది, ఇదే ఆ ఫంక్షన్ కి వెళ్ళిపోయింది, ఆ ఫంక్షన్ కాల్ అయింది, ఆ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్ కాల్ అయ్యి మెయిన్ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ వచ్చింది. ఓకే, డెకరేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. సో నౌ హలో డెకరేటర్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో మై నేమ్, సేమ్ మై నేమ్ తీసుకున్నాను, రిటర్న్ నేమ్ చేస్తున్నాను. ఓకే, రిటర్న్ నేమ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు ఈ లైన్ ప్రింట్ చేసేది, ఇప్పుడు ఈ లైన్ ప్రింట్ చేస్తున్నాము. దిస్ ఇస్ సేమ్ లైక్ ఫంక్షన్ పాస్ చేస్తాము. డెకరేటర్ అంటే ఎప్పుడైనా ఫంక్షన్ పాస్ చేయాలండి. సో నౌ ఇన్నర్ ఫంక్షన్కి ఎప్పుడు కాల్ అవుతుంది, ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కాల్ అవుతుంది. దిస్ ఇస్ డెకరేటర్ అని రాసాము, ఫంక్షన్కి నేమ్ ఇచ్చాము, రిటర్న్ చేసుకున్నాము, ఆ రిటర్న్ని రాసాము. సో నౌ దిస్ ఇస్ డెకరేటర్ అని వచ్చేసింది. ఓకే, yeah, mostly we will use for calculating the times. ఓకే, ఫంక్షన్ కి ఎంత టైం పట్టింది అని చెప్పడం కోసం మనం డెకరేటర్స్ కి కాల్ చేస్తామండి. నెక్స్ట్ రెండోది, ఒక ఫంక్షన్ యొక్క ఫ్యూచర్స్ రెండో ఫంక్షన్ లో వాడుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, డెకరేటర్స్ వాడుకుంటాం. దీస్ ఆర్ ద మెయిన్ టూ యూజెస్. సో ఇక్కడ చూడండి, పవర్ ఫంక్షన్ ఉంది. పవర్ ఫంక్షన్ కి నేను ఏం చేస్తున్నానంటే, ఇన్ని ఇవ్వట్లేదు. ఓకే, I will give 10 ఇస్తున్నాను. ఓకే, పవర్ ఫంక్షన్లో ఏం చేస్తున్నానండి, 10. ఇక్కడ కూడా ఇంత అవసరం లేదు, అది చాలా టైం తీసుకుంటుంది. సో 100 తీసుకున్నాను. ఓకే, 10 పవర్ 100, 10 పవర్ 100 ఆర్ 10 పవర్ 10 ఐడియా ఉందండి, 10 పవర్ 10. సరే, 10 పవర్ 4, 10 పవర్ 10 పవర్ 2 తీసుకుందాం, 100. ఓకే, 10 పవర్ 3 1000, 10 పవర్ 4 10,000. ఓకే, 10,000. సో 10,000 మనకు ఎంత ఎంత క్విక్ గా వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేద్దాము. దానికోసం నేను ఏం చేస్తున్నాను, డెకరేటర్ ఫంక్షన్ టైమర్ ఫంక్షన్ అని రాస్తున్నాను. ఓకే, టైమర్ ఫంక్షన్ లో వ్రాపర్ ఫంక్షన్ అని రాస్తున్నాను. నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఇన్నర్ ఫంక్షన్ అని పెట్టుకోవచ్చు, వ్రాపర్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాము. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ టైం t1. ఓకే, ఇక్కడ నేను ఒకటి టైం మాడ్యూల్ ఇంపోర్ట్ చేశానండి. వాట్ టైం మాడ్యూల్ విల్ డూ, టైం మాడ్యూల్ విల్ గివ్ ద కరెంట్ టైం. ఓకే, కరెంట్ టైం ని ఇస్తుంది. సో కరెంట్ టైం ఎంత ఉందో ఆ టైం ని, ఇది స్పెషల్ గా యూనిక్ ఈపోచ్ టైం అని ఇస్తుందండి. ఓకే, సో బిఫోర్ దాట్ ఐ విల్ షో యూ, I think yeah, it's okay. So I will show you somewhere here only. Import time, print time. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, టైంని ప్రింట్ చేస్తున్నా. ఓకే, నాకు ఏమొచ్చిందండి, నాకు మెథడ్ వచ్చింది, బిల్ట్ ఇన్ ఫంక్షన్ టైం అని వచ్చింది. సో okay, we will go with the methods. Okay, అన్ని మెథడ్స్ లాక్ అయి ఉన్నాయా? ఓకే, జస్ట్ గివ్ మీ మినిట్.
వచ్చిందండి, ఇది నాకు టైం వచ్చింది. ఓకే, టైం వచ్చింది. సో యాక్చువల్లీ ఈ టైం ఎక్కడిది అని అంటే ఈపోచ్ టైం అని ఉంటుందండి. యూనిక్స్ యొక్క 1970 నుంచి ఈపోచ్ టైమర్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ టైమర్ని యూనిక్స్ టైం అంటారు. సో దిస్ ఈజ్ అ టైం. ఓకే, దీన్ని యూనిక్స్ ఈపోచ్ టైం అని అంటారు. ఈ టైం ఇస్తుందండి. ఈ టైంలో కూడా మిల్లీ సెకండ్స్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నో 17/21/960/643 ఇప్పుడున్న టైం ఎంత అండి? ఇంత మారిపోతూ ఉంటుంది ఎప్పటికీ. సో నో వీ కమ్ టు హియర్. సో ఇప్పుడు చూడండి 648 ఎంతో ఉండే మనం చూసినప్పుడు, ఇప్పటికి 656 అయిపోయింది. ఓకే, సో ఇది ఇంకా మిల్లీ సెకండ్స్ అనమాట. ఇంకా మిల్లీ సెకండ్స్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది ఆ వెబ్సైట్ లో. ఓకే, ఆ వెబ్సైట్ కాదు, ప్రతి కంప్యూటర్ లోపల రన్ అవుతూ ఉంటుందండి టైమర్. సో ఆ టైంకి అకార్డింగ్ అది క్యాల్కులేట్ చేసుకొని ఆ లైబ్రరీని మనకు డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మారిపోయి ఉంటుంది. సో మారిపోయింది చూడండి. సో ఈపోచ్ టైం అని అంటారు. మీరు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కాన్సెప్ట్ వైజ్ ఈపోచ్ టైం అంటారు. ఇది యూనిక్స్ టైం స్టాంప్ ని తీసుకుంటది అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈపోచ్ టైం ఆర్ యూనిక్స్ టైం స్టాంప్ కన్వర్టర్. సో మీరు ఎప్పటి వరకు ఉంది అని ఇచ్చుకుంటే మీకు అది చూపిస్తుందండి, అది ఏ డేట్ అనేది. సో ఫ్రైడే 26/2024 2:44 AM చూపిస్తుంది. ఓకే, మన టైం జోన్ ప్రకారం అది ఎంత ఉందండి? 7:54 కి ఉంది. ఓకే, 7:54 1 minute ముందు చూసాం కాబట్టి ఇట్స్ 7:54 వచ్చింది. అవునా? సో వాట్ ఈస్ దిస్ టైమ్? అసలు ఎందుకు GMT + 5:30 అన్నది ఒకసారి చూడండి. రేపు మార్నింగ్ నేను మీకు అడుగుతాను. ఓకే, GMT + 5:30 ఎందుకు? అందరు అంటారు GMT + 5:30, GMT + 5:30. Why GMT + 5:30? That is small assignment for you. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టైం ని రీడ్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం ని రీడ్ చేస్తున్నాను. ఫంక్షన్ కాల్ కాకముందు, ఫంక్షన్ కాల్ అయిన తర్వాత. సో ఐఎమ్ చెకింగ్ ద డిఫరెన్స్ .6f. ఓకే, 6 ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకే, 6 ఫ్లోటింగ్ పాయింట్స్ చెక్ చేస్తున్నాను. నేను ఏం వాడుతున్నాను అంటే పవర్ కాన్సెప్ట్ వాడుతున్నాను. సో చూడండి, సో నాకు ఎంతలో ఎగ్జిక్యూట్ అయిందండి? ఇన్ని మిల్లీ సెకండ్స్, ఇన్ని సెకండ్స్లలో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇన్ని సెకండ్స్లలో ఎగ్జిక్యూట్ అయింది. 0.00002 5 zeros తర్వాత 2 సెకండ్స్లలో. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నానో సెకండ్స్. అంతేనండి. ఒకవేళ మీరు టైంని ఇంకొంచెం ఎక్కువ చూడాలి అనుకుంటే దెన్ గో విత్ బిగ్గర్ నెంబర్కి వెళ్తే అప్పుడు మీకు ఏమవుతుందండి? యూ విల్ సీ ద డిఫరెన్స్. సో 10 తీసుకుంటున్నాను, కొంచెం 1 second పట్టవచ్చు. దిస్ ఇస్ ఆల్సో నాట్ 1 second. పవర్ ఫంక్షన్ ఓకే, ఏమైందండి? టైం లిమిట్ ఎక్సీడ్. ఓకే, సో ఇది చాలా టైం తీసుకుంటాను. సో బెటర్ ఐ విల్ గో విత్ 1000 తీసుకున్నాను. 1000 పవర్ ఆఫ్ 1000. సో చూడండి ఎంతలో వచ్చిందో. వి కాంట్ టెల్ దిస్ నెంబర్. ఓకే, సో దాన్ని చేయడానికి కూడా ఎన్ని తీసుకుందండి? ఇట్ టేకెన్ దిస్ మచ్ ఓన్లీ. సో ఎనీవే మీకు అర్థమైందని నేను అనుకున్నాను డెకరేటర్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ డౌట్ ఐ విల్ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ విల్ కంటిన్యూ విత్ దట్ డౌట్. డెకరేటర్ ఎందుకు వాడతామండి? Why we are using decorator? వింటున్నారా లేదా అండి? ఓకే, నో ఇష్యూ. ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే రేపు కూడా అడగచ్చు. వీ విల్ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండ్ I think 2 more examples are there. 2 more examples we'll see. If it's okay then we'll continue tomorrow. If not then we'll see. Okay.
సో మళ్ళీ సేమ్ తీసుకున్నాము. ఈసారి ఏం చేస్తున్నామంటే కొంచెం టైం రావడం కోసం ఫర్ లూప్లో రన్ చేస్తున్నాం. ఫర్ లూప్లో రన్ చేస్తే ఏమవుతుందండి, ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళి రావడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వీఆర్ ఎగ్జిక్యూటింగ్ విత్ ఇన్నర్ ఫర్ లూప్స్, సో ఆర్ నెస్టెడ్ ఫర్ లూప్. సో లాంగ్ టైం, కొంచెం టైం కోసం. ఇంతకుముందు మనకి ఏమొచ్చిందండి 0.00061 సెకండ్స్ వచ్చింది. సో కొంచెం టైం చూడాలి అంటే మనకు లూప్ లాజిక్ రన్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టైమర్ ఫంక్షన్ అన్నది ఏంటండి, నా డెకరేటర్. ఎందుకు, ఉంది కాబట్టి. సో దానికోసం ఫంక్షన్ ఏం రాశాను, డెఫ్ టైమర్, దిస్ ఇన్ఫర్మేషన్ నాట్ రిక్వైర్డ్. నా ర్యాపర్ ఫంక్షన్ అని రాసుకున్నాను. మీరు ఇన్నర్ ఫంక్షన్ అయినా రాయొచ్చు, ర్యాపర్ ఫంక్షన్ అయినా రాయొచ్చు, ఇంకా వేరే నేమ్స్ కూడా రాసుకోవచ్చు అండి. సో కాల్ చేయడం మాత్రం ఏదైతే రాసుకుంటారో అదే కాల్ చేయండి. సో నౌ ఆర్గ్యుమెంట్స్ ఐ పాస్ టైం 1 క్యాలిక్యులేటింగ్. ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నా. ఏ ఆర్గ్యుమెంట్ వస్తుందండి, ఫంక్షన్లో ఎన్ అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఎన్ అంటే ఏంటండి, ఇక్కడ 5. సో 5 ఇక్కడికి వెళ్తుంది. ఇండైరెక్ట్గా ఫంక్షన్కి ఎప్పుడు కాల్ అవుతుందండి, ఫంక్షన్కి కాల్ అయినప్పుడు ఈ లాజిక్ కాల్ అవుతుంది. ఈ లాజిక్ కాల్ అయిపోయి రిటర్న్. ఓకే, రిటర్న్ ఏముందండి, రిటర్న్ వాల్యూ నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందులోకి, రిజల్ట్లోకి రిటర్న్ వాల్యూ వస్తుంది. రిటర్న్ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. టైం క్యాలిక్యులేట్ చేసి టైం 2 మైనస్ టైం 1. ఓకే, టైం 2కి టైం 1కి క్యాలిక్యులేట్ చేసి తర్వాత రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. సో చూడండి, ఇట్ ఈస్ టేకింగ్ లిటిల్ టైం. సో 3 సెకండ్స్ తీసుకుంది, 3 సెకండ్స్. సో ఇట్స్ నాట్ దట్ గ్రేట్ థింగ్. ఓకే, టైం ఎక్కువ వచ్చేలాగా రాయడం యాజ్ అ పైథాన్ డెవలపర్ వర్క్ కాదు. వీ నీడ్ టు రెడ్యూస్ ద టైం. ఓకే, ఎంత క్విక్గా చేయగలిగితే అంత క్విక్గా చేయాలండి. సో ఎనీవే మీకు చూపెట్టడం కోసం మాత్రమే ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ లాజిక్ రాసాము. సో వీ కెన్ డూ ఇట్ ఇన్ వితౌట్ ఫర్ లూప్స్. ఓకే, అందుకే చెప్పానండి, ఫర్ లూప్ కానీ వైల్ లూప్లు కానీ వాడితే ఏమవుతాయండి, ఎక్కువ టైంలు తీసుకుంటాయి. సో టు అవాయిడ్ హౌ యూ విల్ రైట్. ఓకే, ఒక లైన్ ఎగ్జిక్యూట్ కావడానికి 1 సెకండ్ పడుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాను. సో అది 1 సెకండ్ కాదు, అది నానో సెకండ్స్ యాక్చువల్లీ. సో ఆ రోజు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, బట్ స్టిల్ ఓకే యూ కెన్ యూజ్ ఇట్. నౌ 2 డెకరేటర్స్. ఓకే, ఇప్పటివరకు ఎన్ని చూసామండి, సింగిల్ డెకరేటర్ చూసాము. మీరు ఎన్ని డెకరేటర్స్ అయినా తీసుకోవచ్చండి. సో సింపుల్గా ఒకవేళ మీకు డెకరేటర్ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అంటే బ్యూటీ పార్లర్కి ఒక్కసారి వెళ్ళండి. బ్యూటీ పార్లర్కి వెళ్తే మీకు డెకరేటర్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వాట్ దే విల్ డూ, దే విల్ పుట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పేస్ట్ ఆన్ ఫేస్. ఓకే, బ్యూటీ పార్లర్ కావచ్చు, మెన్ పార్లర్ కూడా కావచ్చు. చరణ్ నువ్వైతే మెన్ పార్లర్కి వెళ్ళావు. సో ఏంటి అంటే ఆల్రెడీ మన ఫేస్ ఉంది, మన ఫేస్ మీదకి వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీమ్స్ అండ్ పేస్ట్లు పూసేసి ఇంకా బ్యూటిఫైగా చేస్తారు. ఐ మీన్ ఇంకా హ్యాండ్సమ్ కావచ్చు, బ్యూటిఫైగా కావచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే విల్ డూ, దే విల్ పుట్ సమ్ మోర్ పేస్ట్. ఓకే, సమ్ మోర్ పేస్ట్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ మన దగ్గర ఉంది. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఉన్నా మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ అనదర్ ఫంక్షన్. ఓకే, ఇంకొక ఫంక్షన్ యొక్క ఫీచర్స్ మనం వాడుకొని, మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు చూస్తే మన జనరల్ ఫంక్షన్, బట్ టైమర్ అన్నది ఇంకొక ఫంక్షన్. అవునండి, టైమర్ అన్నది ఇక్కడ నాకు ఏంటండి ఇంకొక ఫంక్షన్. జనరల్ చూస్తే ఇంకొక ఫంక్షన్, బట్ రాశాను కాబట్టి ఇది ఏమవుతుందండి ఇక్కడ డెకరేటర్ అయింది. సో ఆ డెకరేటర్ రాయడం వల్ల నాకు ఏమొచ్చింది, టైం క్యాల్కులేషన్ దొరికింది. ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తున్నాను, డెకరేటర్ 1 డెకరేటర్ 2 రెండు డెకరేటర్స్ రాస్తున్నాను. దిస్ ఇస్ అ డెకరేటర్ 1, దిస్ ఇస్ అ డెకరేటర్ 2. ఓకే, సో ఇన్నర్ ఫంక్షన్ అని రాసుకున్నాను. సో రెండింటికి కాల్ చేస్తున్నాను. నౌ అబ్జర్వ్ దిస్. సో నాకు ఏమొచ్చింది, 2 డెకరేటర్స్. ఏదైతే ఫస్ట్ రాస్తున్నామో ఆ ఫస్ట్ డెకరేటర్ వచ్చింది. సెకండ్ డెకరేటర్ సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ డెకరేటర్కి ఫంక్షన్ వెళ్తుంది, సెకండ్ డెకరేటర్కి ఫంక్షన్ వెళ్తుంది. ఏదైతే నేమ్ పాస్ చేస్తున్నామో ఆ నేమ్ నాకు ఏమవుతుందండి, ప్రింట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా ఎన్ని డెకరేటర్స్ అయినా రాయొచ్చండి. ఇదే రాయాలి అదే రాయాలి అని రూల్ ఏం లేదు. అండ్ ఇక్కడ మీరు రాసుకునేటప్పుడు ఏ డెకరేటర్ ఫస్ట్ రావాలన్నది మీరు చూసి రాసుకుంటే సరిపోతుంది. డెకరేటర్ 1ని ఫస్ట్ రావాలి, డెకరేటర్ 2ని ఫస్ట్ రావాలి, ఇలాంటి రూల్స్ ఏం లేవు. సో మీకు ఏ డెకరేటర్ ఫస్ట్ రావాలి అని అనుకుంటారో ఆ డెకరేటర్ని
ఫస్ట్ కాల్ చేయాలి @ ఆ డెకరేటర్, తర్వాత ఏ డెకరేటర్ కావాలో ఆ డెకరేటర్, లేదు ఒకటే డెకరేటర్ ఉంది అంటే @ ఆ డెకరేటర్ పెట్టేయచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? అదర్వైజ్ విల్ స్టాప్ ద సెషన్ హియర్. సో ఇక్కడ చూడండి, డెకరేటర్ కాన్సెప్ట్ వరకు అయిపోయింది మనకి. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ చూసాము. సో అబ్స్ట్రాక్ట్ మోడల్, ఓఎస్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఎనీవే విల్ సీ దిస్ వన్. నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్ ఉంది. సో గార్బేజ్ కలెక్టర్ ఇస్ ద మెయిన్ థింగ్. I think tomorrow, not tomorrow, day after tomorrow it will finish. Okay, రేపు సాటర్డే కదా. ఓకే, వీలైతే కొంచెం ఎక్కువ టైం తీసుకొని రేపే ఫినిష్ చేద్దాంలేండి. ఓకే, మీకు ఓపిక ఉంది అని అంటే ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ దాకా వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు స్టిల్ వి వాంట్ టు సీ అని అంటే విల్ కంటిన్యూ విత్ దిస్ టాపిక్స్. ఇంకో 4 టాపిక్స్ ఉంటాయి. సో లేదు అంటే ఇక్కడ వరకు రేపు అయిపోతుంది, ఎల్లుండిది అయిపోతుంది. సో ఎల్లుండితో మీ పైథాన్ అయిపోతుంది. ఓకే, పైథాన్ టాపిక్ అయిపోతుంది. రిమైనింగ్ టాపిక్స్ విల్ సీ అకార్డింగ్లీ. డెకరేటర్లు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. లేదు అవి ఏం లేదు సార్ మేము చూస్తాము అని అంటే విల్ స్టాప్ ద సెషన్ హియర్, విల్ కంటిన్యూ టుమారో. ఒకసారి హైబ్రిడ్ హైరార్కీ చెప్పు ఒకసారి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. what హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. hybrid inheritance. Okay, sure. కన్ఫ్యూజ్ అవుతుంది. Okay, no issue. సో నాకు ఫస్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కంటే ముందు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే చెప్పండి. నా క్లాస్ పేరెంట్ చైల్డ్ తీసుకుంటే చైల్డ్ వచ్చేసి మన పేరెంట్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. ఓకే, మల్టిపుల్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే చెప్పండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విన్నామా? అసలు ఉందా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? చూడలేదా? చూసే టైం లేదా? హైబ్రిడ్ అడిగారా? అవునన్నా. ఓకే, సో ఓకే ఫైన్. చెప్పండి. ఓకే చూడండి, ఈరోజు కన్ఫామ్గా నేను అన్నీ అడుగుతున్నాను. ఓకే, 5 ఇన్హెరిటెన్స్ టాపిక్లో క్వశ్చన్ లేకుండా కన్ఫామ్గా ఇంటర్వ్యూ ఉండదు. ఇన్హెరిటెన్స్ టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ అని అడుగుతారు. సో డెకరేటర్ కాన్సెప్ట్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ కన్ఫామ్గా అడుగుతారండి. ఇవి కాకుండా అసలు పైథాన్లో అడగడానికి ఇంకున్న కాన్సెప్ట్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఇవి 4 మాత్రమే. సో ఈ కాన్సెప్ట్స్ నుంచి బయటికి ఎవరు వెళ్ళరు. సో బెటర్ రీడ్ థరోలీ, ప్రాక్టీస్ థరోలీ. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ హెల్త్ కానీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, దట్ ఈస్ వాట్ వన్ థింగ్. సో నో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ని మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఫస్ట్ పార్ట్ చూడండి. దిస్ పార్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఓకే, ఈ పార్ట్కి తేడా ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై హైబ్రిడ్ ఫ్రూట్స్ అని అంటాం కదా. హైబ్రిడ్ ఫ్రూట్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ ఫ్రూట్స్ తిన్నారా? హైబ్రిడ్ అంటే ఏంటి అని అంటే ఆల్రెడీ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఒక
ఒకటి సపోజ్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే జామ్ పండు తీసుకుందాం, ఐ మీన్ గోవా రిలేటెడ్ వన్. సో దాంట్లో ఒకటి స్వీట్ ఉంది బట్ ఫ్రూట్ చిన్నగా ఉంది, ఓకే. ఇంకొకటి ఫ్రూట్ పెద్దగా ఉంది బట్ స్వీట్గా లేదు. సో నాకు ఈ రెండు కాంబినేషన్ స్వీట్ కావాలి, పెద్దగా ఉండాలి, ఓకే. ఇలాంటి కాన్సెప్ట్ కోసం మనం ఏం చేస్తామండి, హైబ్రిడ్ చేస్తాము, ఓకే. హైబ్రిడ్ చేస్తాము, ఏమంటారు మన మన లాంగ్వేజ్లో అయితే అంటుకట్టడం అని అంటారు, ఓకే. సరే, ఎనీవే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటి అని అంటే హైబ్రిడ్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ క్లాసెస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని ఒకటే క్లాస్లోకి చేయగలిగితే దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటామండి, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం హైబ్రిడ్లో ఉంది. ఇది కాకుండా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఒక్కసారి చూడండి. ఓకే, జస్ట్ a minute. Shift to సో ఇక్కడ చూడండి. సో ఈ కింది పార్ట్ వరకు అబ్జర్వ్ చేయండి, ఏబిసి వచ్చింది. సో ఇక్కడ బిసిడి వచ్చింది అంతే. సో ఇక్కడ ఏబిసి వచ్చింది, ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో రెండు క్లాసెస్ రెండు ఇన్హెరిటెన్స్ లో ఉన్న కాన్సెప్ట్ ఒకటే దాంట్లో ఉంటే దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటామండి. కాన్సెప్ట్ అర్థమైతే కోడింగ్ రాయడం చాలా ఈజీ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫ్లో అన్నది పైకి వెళ్తుంది బట్ మెథడ్స్ అన్నవి కిందికి మనం కాల్ చేసుకోగలుగుతాం. సో ఏ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఇక్కడ మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఏబిడి నుంచి అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ అ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఓకే. ఎలా చెప్తున్నారు, ఏబిసి ఉంది, సో ఇక్కడ ఏబిడి ఉంది అంతే. ఏ నేమ్స్ అయినా ఉండొచ్చు, ఇవే నేమ్స్ ఉండాలని రూల్ లేదు. సో ఏసిడి వచ్చింది, ఇక్కడ చూస్తే ఏసిడి వచ్చింది. సో మనకి ఇందులో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి బట్ వి విల్ గో విత్ ఓన్లీ 1 or 2. మనం ఏదన్నా 1-2 కాన్సెప్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లో ఇక్కడ చూడండి, నేను ఇన్స్టిట్యూట్ అని తీసుకున్నాను, ఓకే. ఇన్స్టిట్యూట్ అని తీసుకున్నాను. సో ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్ 1, ఓకే, స్టూడెంట్ 2, నెక్స్ట్ స్టూడెంట్ 3 తీసుకున్నాను, ఓకే. సో ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందండి, ఏ నుంచి బి టు ఏ, సిలో ఏ, తర్వాత డిలో బీసీ రెండు ఉంటాయి, డిలో బీసీ రెండు ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ద డయాగ్రామ్ ప్లీజ్ రిమెంబర్ ద డయాగ్రామ్. సో డయాగ్రామ్ గుర్తుంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీకు వచ్చేసినట్టే. ఒకవేళ సార్ నాకు గుర్తుకు ఉండట్లేదు అని అనుకుంటే ఐ విల్ డ్రా హియర్, ఓకే. నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఒక బాక్స్, తర్వాత 2 బాక్సెస్, ఓకే, తర్వాత ఒక బాక్స్, ఓకే. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఓకే. సో ఇలాగా ఇలా ఇది ఇలా, ఓకే. సో ఇలానే ఉండాలని రూల్ ఏం లేదండి డయాగ్రామ్. సో మీకు ఒకవేళ 3-4 క్లాసులు అయితే డయాగ్రామ్ చేంజ్ కూడా ఉంటుంది. బట్ మీకు ఇక్కడ రావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒకటి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది కన్ఫర్మ్గా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో. తర్వాత రెండవది ఏంటి అని అంటే ఒక హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఒక మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇలా 2-3 ఉంటాయి. సో ఏ 2 కాన్సెప్ట్స్ ఉన్నా హైబ్రిడ్ అని అంటాము. సో నో ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఇన్స్టిట్యూట్ ఇది అనుకోండి ఏ క్లాస్, ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ 1 ఇది అనుకోండి, స్టూడెంట్ 2 ఇది అనుకోండి, స్టూడెంట్ 3కి, ఓకే, స్టూడెంట్ 3 ఇది అనుకోండి, ఇది స్టూడెంట్ 3, ST3 అని రాస్తున్నాను, ST స్టాండ్స్ ఫర్ స్టూడెంట్. సో ఇన్స్టిట్యూట్ క్లాస్లో నాకు ఏం మెథడ్ ఉందని మెథడ్ 1 ఉంది, ఓకే. స్టూడెంట్ 1లో నాకు మెథడ్ 2 ఉంది, స్టూడెంట్ 2లో మెథడ్ 3 ఉండొచ్చు మేబీ, మెథడ్ 3 ఉంది. స్టూడెంట్ 3లో మెథడ్ ఏం మెథడ్స్ లేవు, ఓన్లీ కాల్ ఉంది, ఇక్కడ మెథడ్ 4 ఉంది, ఓకే. సో నాకేమున్నాయండి, మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాము, మెథడ్ 3లో ఫస్ట్ మెథడ్ 3కి ఐ మీన్ ఇండైరెక్ట్లీ
స్టూడెంట్ 3కి నేను ఏం చేస్తున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ నేమ్, ఒక 2 నేమ్స్ పంపిస్తున్నాను, ఇద్దరు స్టూడెంట్ నేమ్ పంపిస్తున్నాను. సో S3 ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసుకున్నాను, S3 ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేశాను. సో నో వెన్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ దిస్ ST3 స్టూడెంట్ 3 ఎక్కడికి వెళ్తుందండి, నాకు ఇక్కడికి వెళ్తుంది. దీంట్లో ఎన్ని క్లాసెస్ ఇన్హెరిట్ చేసి ఉన్నాయి, స్టూడెంట్ 1 ఉంది, స్టూడెంట్ 2 ఉంది. ఓకే, స్టూడెంట్ 1 ఉంది, స్టూడెంట్ 2 ఉంది. సో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము, కన్స్ట్రక్టర్ లో ఐ నేమ్ అని ఇచ్చాము. ఐ నేమ్ స్టాండ్స్ ఫర్ ఇన్స్టిట్యూట్ నేమ్. స్టూడెంట్ S1 నేమ్ అండ్ S2 నేమ్ రెండు తీసుకున్నాము. సో S2 కి ఏమని పంపిస్తున్నాము, ఐ నేమ్ పాస్ చేస్తున్నాము, S2 నేమ్ పాస్ చేస్తున్నాము. స్టూడెంట్ 1 కి ఐ నేమ్ పాస్ చేస్తున్నాము, S1 నేమ్ పాస్ చేస్తున్నాము. సో వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ నేను మెథడ్ 4 కి కాల్ చేయలేదు, ఓన్లీ నాకు ఇప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. ఓకే, కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఎక్కడ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, ఫస్ట్ స్టూడెంట్ 2 కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. స్టూడెంట్ 2 కన్స్ట్రక్టర్లో ఐ నేమ్ ఉంది, S2 నేమ్ ఉంది. ఓకే, సో నాకు ఏమవుతాయి, అవి రెండు ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఐ నేమ్. సో వాటికంటే ముందు ఓకే, ఇది ప్రింట్ అయిన తర్వాత S2 నేమ్ ప్రింట్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కి ఐ నేమ్ పాస్ చేస్తున్నా. సో వేర్ ఇట్ విల్ గో, ఇట్ విల్ జంప్ టు హియర్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఇన్స్టిట్యూట్ కి ఐ నేమ్ వచ్చింది, సో ఐ నేమ్ ప్రింట్ చేస్తుంది. ఫ్లో రివర్స్ వెళ్తుందండి, మెథడ్స్ ని కిందికి వాడుకోవచ్చు. మీరు ఏదైనా వాల్యూస్ పాస్ చేయాలి అంటే క్లాస్ నుంచి ఐ మీన్ మెథడ్ నుంచి పైకి వెళ్తుంది. ఏ మెథడ్కి అయితే మీరు కాల్ చేస్తున్నారో ఆ మెథడ్కి వెళ్ళిపోతుంది, ఏ క్లాస్కి కాల్ చేస్తున్నారో ఆ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏం కట్ అయింది, మనము స్టూడెంట్ 1కి కూడా ఇన్హెరిట్ చేసాము. ఐ మీన్ డెకరేటర్కి సారీ నాట్ డెకరేటర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ చేసాము. సో ఇట్ విల్ గోస్ టు దిస్ వన్. ఓకే, దీంట్లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. ఇక్కడ కూడా ఐ నేమ్ S1 నేమ్ కాల్ చేసాము. సో దిస్ ఈజ్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ ఇన్స్టిట్యూట్ క్లాస్. ఓకే ఓకే, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ నాట్ ఎ ఇన్స్టిట్యూట్ క్లాస్, దిస్ ఈజ్ a student 1. ఓకే, ఇక్కడ నాకు ఏమవుతుందండి, దిస్ ఈజ్ అ స్టూడెంట్ నేమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా నేను స్టూడెంట్ నేమ్ అని రాయాలి. ఓకే, స్టూడెంట్ నేమ్. సో నో నాకు ఏమైందండి, స్టూడెంట్ నేమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది, మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ నేమ్ అన్నది ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, నాకు ఇన్స్టిట్యూట్ నేమ్ ఎన్నిసార్లు వస్తుందండి, ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఐ నేమ్ ప్రింట్ చేసాము కాబట్టి ఇక్కడ ఒకసారి, తర్వాత స్టూడెంట్ 2కి వెళ్తుంది, స్టూడెంట్ 2కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ 2 నేమ్ ఉంది. ఓకే, ఏముందండి, ఫస్ట్ స్టూడెంట్ 2 నేమ్ ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం. సో స్టూడెంట్ నేమ్ 2 ఎవరిది ఉందండి, మౌనిక ఉంది. సో మౌనిక ప్రింట్ అవుతుంది, ఇన్స్టిట్యూట్ చిరు ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ స్టూడెంట్ 1కి కాల్ చేస్తున్నాం, ఇక్కడ స్టూడెంట్ 1 కాల్ చేస్తున్నాము కాబట్టి స్టూడెంట్ 1 నేమ్ ఏముందండి, రాధిక ఉంది, రాధిక ప్రింట్ అవుతుంది, తర్వాత చిరు ఇన్స్టిట్యూట్ ప్రింట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, అన్న. ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే ఇట్ విల్ క్లియర్. ఓకే, మీకు క్లియర్ కావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఏదైనా వెబ్సైట్లో నుంచి వస్తాయి, సరే లేదు అని అనుకుంటే ChatGPT నుంచి అయినా వస్తాయి. లేదు సార్ మీరే పంపండి అని అన్న నో ఇష్యూ, నాకు గ్రూప్లో పింగ్ చేయండి. ఇన్హెరిటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు కావాలి అని అంటే ఐ విల్ పాస్ ఇట్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. విల్ కంటిన్యూ విత్ అదర్ టాపిక్ టుమారో. ఓకే అన్న, థ్యాంక్ యూ.